రంగారెడ్డి ఖజానా అంతా గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు తరలిపోయిందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రస్తుతం ఎంఐఎం ఇలాకాలోని పంపిణీకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం లేకుండా మున్సిపల్ విభజన జరుగుతోందన్నారు. రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్తీలో నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లులు కట్టడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో మెజార్టీగా హిందూ ప్రజలు ఉన్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరికాదన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజాభిప్రాయం అన్నిట్లో ముఖ్యమైంది. కానీ ప్రజాభిప్రాయం లేకుండా ఈ జిహెచ్ఎంసి డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా. కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరం ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఏంద్రా మనం చార్మినార్ తీసుకొని కలిపేస్తున్నారు, మేము సలాం కొట్టుడు నేర్చుకోవాలన్నా? ఇప్పటి సంది మేము ఎప్పుడూ సలాం ఎవరికి కొట్టలేదు, కొట్టం కూడా. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంటు బిల్లు ఎవరైనా కడతారా? నీళ్ల బిల్లు ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది పోతే తన్ని ఎల్లగొడుతుండ్రు. ఆ ఓల్డ్ సిటీ దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ.